కొల్లాపూర్ మండలం ఎన్నబెట్ల గ్రామ శివారులో శనివారం పిడుగుపాటుకు 30 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనలో గొర్రెల కాపరి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. విషయం తెలుసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు వెంటనే బాధితుడిని పరామర్శించి ప్రభుత్వం తరపున రూ. 50,000 తక్షణ సాయం అందజేశారు. ప్రమాదంపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకుని ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో సందర్శించిన మంత్రి అకాల వర్షాలకు తడిసిన వరి, ధాన్యం మరియు మొక్కజొన్న రాశులను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వర్షాలతో ధాన్యం తడిసిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తడిసిన ధాన్యాన్ని కూడా గోదాంలకు తరలించి కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, రైతులను పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. అకాల వర్షాల కారణంగా ఈ కొల్లాపూర్ మార్కెట్ యార్డు అట్లాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పెద్ద వర్షాలు పడడం కారణంగా మక్కలు, వరి ధాన్యం తడవడం జరిగింది. రైతులు ఇబ్బంది పడుతున్న సందర్భంలో సంబంధిత జిల్లా అధికారులను కూడా పిలిపించి తడిచినా కూడా ఈ మక్కల్ని, వడ్లను కాంటా వేసి వెంటనే తక్షణమే తరలించేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఒకవైపున మక్కల దిగుబడి డబుల్ వచ్చింది. గతంలో 20-30 క్వింటాలు వచ్చింది. కొన్ని కొత్త వెరైటీ వచ్చిన కారణంగా అది 50 క్వింటాలు 60 క్వింటాలు రావడం జరిగింది. సో మంచిదే, సంతోషం. అయితే గోదాములు కూడా సరిపోక ఇలా కాటన్ మిల్లులు కూడా ఈ రోజున ఈ మక్కల కోసం, వరి కోసం కాటన్ మిల్లు గోదాములు కూడా వాటిని కూడా తీసుకోవడం జరిగింది. అన్ని గోదాములు కూడా ఫుల్ అయినాయి. ఇంకా ఎక్కడెక్కడ ప్రైవేటు గోదాములు కూడా తీసుకుని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే ఫంక్షన్ హాల్ కూడా తీసుకొని వాటిని గోదాములుగా మార్చి అక్కడ పెట్టేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే అన్ని రకాల చర్యలు ప్రభుత్వం ద్వారా తీసుకుంటా ఉన్నాం. ఒకవైపున మార్క్ఫెడ్, ఒకవైపున సివిల్ సప్లైస్ కార్పొరేషను, సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే మార్కెట్ సంబంధించిన వాళ్ళు, వ్యవసాయ శాఖ మంత్రి కూడా నిత్యం దాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నాం. మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వీటన్నిటిపైన సమీక్ష నిర్వహించడం జరిగింది. అంటే ఎన్ని రకాల ఏర్పాటు చేయాలో అవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రెండవది ఇంకొక సమస్య కూడా ఉంది కారణం. ఎందుకంటే ఈ మార్క్ఫెడ్ అయినా, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అయినా అన్నీ కూడా అప్పులలో కూరుకుపోయిన పరిస్థితి. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఒకవైపున రాష్ట్రం పైన 8 లక్షల కోట్ల అప్పు, సంవత్సరానికి 75,000 కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుంది. గతంలో ఈ పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని 64 సంవత్సరాల పాటు 22 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేసింది. 22 మంది ముఖ్యమంత్రులు 64 ఏళ్ళు పరిపాలన చేసింది. అందులో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎన్టీ రామారావు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు. అయినా 64,000 కోట్ల అప్పు ఉంటే నెలకు సుమారుగా 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టేది. సంవత్సరానికి 67,000 కోట్లు వడ్డీ అయ్యేది. కానీ గత ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలన చేసిన గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో ఈ 65,000 కోట్ల అప్పు పోయి 8 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. ఈ 8 లక్షల కోట్ల అప్పుకు ఈ రోజున సంవత్సరానికి 70,000 కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తుంది. గడిచిన 2 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల వడ్డీ, అంటే వడ్డీ తెచ్చి మళ్ళీ అప్పు తెచ్చి 1,50,000 కోట్ల వడ్డీ కట్టే కార్యక్రమం చేయడం జరిగింది. అయినా కూడా ఇన్ని ఆర్థిక, దాంతోపాటుగా కరెంటు, విద్యుత్ సంస్థలపైన 1,10,000 కోట్ల అప్పు ఉంది. పెండింగ్ బిల్లులు గత ప్రభుత్వం పెట్టిపోయిన 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లు పెట్టిపోయినారు. అంటే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రైతుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇబ్బందులు ఉన్నా కూడా ఎంత ధాన్యం వచ్చినా కూడా ఒకవైపునేమో కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుంది కానీ కొంటలేదు. రాష్ట్ర ప్రభుత్వం నెత్తిని మోపుతా ఉన్నారు. మొన్ననే మోడీ కూడా వచ్చిపోయాను, ప్రధానమంత్రి గారు. కానీ కొరడ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నెత్తిని పెట్టడం జరిగింది. అంటే మళ్ళీ ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చి మళ్ళీ ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా అప్పులు తెచ్చి ఇవన్నీ కూడా కొనేటువంటి ఏర్పాటు చేస్తాము. అలా ఒకవైపున మక్కలు 2,400 కొని బయట మార్కెట్లో 17,800 ఉంది. అంటే ప్రభుత్వం 2,400 చొప్పున క్వింటాలను రైతుల దగ్గర కొని బయట 17,000 వరకు అమ్మాల్సి వస్తుంది. అంటే దీనిపైన 1,000 కోట్ల రూపాయల నష్టం
ప్రభుత్వం పడతా ఉంది. అయినా కూడా రైతులు నష్టపోదని కొన్నిటి ఏర్పాటు చేస్తాను. అంటే ఎన్ని రకాల మార్గాలు ఉంటే అన్ని రకాల పద్ధతులు తీసుకుని ఏర్పాటు చేస్తాను. సరే, దురదృష్టవశాత్తు ఈరోజు అకాల వర్షం వచ్చిన కారణంగా ఇలా మొత్తం ధాన్యం తడవడం జరిగింది. రైతులు బాధపడతారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకే సంబంధిత జిల్లాధికారిని పిలిపించి తక్షణమే లారీలు ఏర్పాటు చేసి గోదాములు తీసుకొని కాటన్ మిల్స్ కూడా తీసుకొని అందులో అమాలీల సమస్య కూడా ఉంది. అమాలీల సమస్య ఉంది. అది ఒక దిక్కేమో బీహార్ నుంచి అమలు రావడం ఏంది అంటే మన రాష్ట్రంలో ఒకవైపున అమాలీలు అంటే నాకు తెలిసి మరి అమాలి సంఘాల కోసమేమో కొంచెం కొట్లాడుతూ ఉంటారు వాళ్ళు. మళ్ళీ అక్కడ పోయి దింపనీకపోతే ఆ మిల్ల కాడ దింపేటోళ్ళు లేరు. మరి ఎవరు వచ్చి దింపాలి అంటే బీహార్కి వెళ్ళి ఇక్కడ ఉత్తరప్రదేశ్ అక్కడి నుంచి బయటికి వెళ్ళి వచ్చి వాళ్ళు దేవులాడాల్సి వస్తూ ఉంది. సో అంటే అందుకని మన వాళ్ళు కూడా ఎవరైతే ధాన్యం పండించిన వాళ్ళు ఎవరేమనుకోవద్దు, ఉన్న వాస్తవం చెప్తున్నా. ధాన్యం పండించిన వాళ్ళు కూడా ఒకప్పుడేమో క్వింటల్ బస్తాలు మోస్తుంటిమి. ఇలా 40 కిలోల బస్తాలు కూడా తీసి ట్రాక్టర్లు వేస్తలేరు, అమలులో వచ్చేయాల పరిస్థితి చెప్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ అమలు సమస్య ఉంది, గోదాముల సమస్య ఉంది, డబ్బుల సమస్య ఉంది. ఇన్ని ఉన్నా కూడా కొనుగోలు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.